కూడా రైతులు లేరు దాంట్లో. ఇది అది ఆమ్ ఆద్మీ పార్టీనే, ఇది ఆమ్ ఆద్మీ పార్టీనే. అంతేనా? ఆమ్ ఆద్మీ పార్టీ ఏ టీం అది, బి టీం ఇది. డైరెక్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇదివరకు ఉండేది, ఏ బి ఈ పెట్టింది, తను డౌన్ అయిపోయింది. అంటే నీట్ ప్రొటెస్ట్ స్టార్ట్ అయిన తర్వాత కదా ఆమ్ ఆద్మీ కలిసింది. కానీ అభిజిత్ దుప్కే అనేవాడే నీట్, ఓకే ఓకే అభిజిత్ దుప్కే అనేవాడే ఆమ్ ఆద్మీ పార్టీ ఓటింగ్ చేసినోడు. ఎందుకంటే ఎవరైతే అతని ఫేస్ ని ఎప్పుడైతే జనం డిజోన్ చేసుకోవడం ప్రారంభించారో ఇతన్ని, కేజ్రీవాల్ ని, అప్పుడు కొత్త ఫేసులు పెడుతున్నాడు అంతే. ఆమ్ ఆద్మీ పార్టీ ఏంటంటే యాజిటేషన్స్ ద్వారానే అధికారంలోకి రావాలనుకుంటది. ఆ యాజిటేషన్స్ కి కేజ్రీవాల్ ఫేస్ అయిపోయింది. కానీ ఆలస్యం చేస్తే ఉద్యమం ఆప్ చేతికో కాంగ్రెస్ చేతికో వెళ్ళిపోయి ఉండేది కాదా? అదేం లేదు, ఎందుకంటే వాస్తవంగా ట్రై చేశాడు రాహుల్ గాంధీ, అది తెలిసినే చేశాడు రాహుల్ గాంధీ. కానీ వాస్తవంగా నిన్న 20వ తారీఖు నుంచి ఉద్యమం ఆప్ చేతిలో లేదు. ఇది 20వ తారీఖు నుంచి జరిగిన ఉద్యమం కాంగ్రెస్ చేతిలో, కమ్యూనిస్టుల చేతుల్లోకి, సమాజ్వాదీ చేతుల్లోకి వచ్చేసి, కాబట్టినే వీళ్ళు అర్జెంట్ గా ఇప్పుడు రాజీనామా చేశారు. ఎందుకంటే ఇక అది హింసాకాండ రేకెత్తిచ్చి 4 స్టూడెంట్స్ ని అవసరమైతే వీళ్ళే చంపేస్తారు, చంపేసి ప్రభుత్వం మీదకి నెట్టేస్తారు. స్టూడెంట్స్ చావులు అనేది ప్రపంచవ్యాప్తంగా ఇష్యూ అవుతుంది. మనం తీన్మార్ స్క్వేర్ గురించి చెప్పుకుంటాం, చైనాది. అలాంటి పేర్లు ఇక్కడ వస్తాయి, అది రాకుండా జాగ్రత్త పడే ప్రయత్నం. ఈ నిర్ణయంలో మోడీ దేశ ప్రయోజనాలకు సంబంధించిన వ్యూహం ఏమన్నా ఉందా? అంటే యువత భవిష్యత్తుకు సంబంధించి కానీ ఈ అసాంఘిక శక్తుల ట్రాప్ లోకి పడి యువత నాశనం అయితే అది దేశానికి మంచిది కాదు, తనకి శాశ్వతంగా మచ్చ ఉండకూడదు అన్న ఉద్దేశంతో వెనక్కి తగ్గాడు ఆయన. అంటే విద్యార్థులు దాన్ని అంగీకరిస్తారు, అర్థం చేసుకుంటారు. వాళ్ళు అంగీకరించరు, వాళ్ళు వాళ్ళకేమి అర్థమయ్యేలా చెప్పేవాడు ఎవడు ఉంటాడు. కానీ మేము సాధించాం, సక్సెస్ అయ్యాం, ఒక మంత్రిని దించగలిగాం. అది భవిష్యత్తులో ఇలాంటి ప్రొటెస్ట్లు ఉంటాయేమో, ఇంకా ఉంటాయి, పెరుగుతాయి మేబీ ఇలాంటి ఏమన్నా జరిగితే. రైట్, చూద్దాం. మొత్తానికి ఇది కాక్రోచ్